దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రణాళిక టీవీ వీక్షిస్తున్న సహోదర సహోదరులకు, తల్లిదండ్రులకు, నా బిడ్డలకు, నా అన్నదమ్ములకు నా వందనములు. నా పేరు జోసఫ్ అన్నయ్య. నేను మీకు నా కన్నడ భాష ఉంది కాబట్టి మీరు నాతో సహకరించాలి. మరి మనం దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాము. నీ కృపా సంపూర్ణమైన తండ్రి, మరొకసారి ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రములు. విశేషమైన ప్రభా, ప్రణాళిక టీవీ వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితంలో మీరే పుట్టి మీరే ఘన మాన పొందవాలని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం కుమరించవాలని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ నా నిన్న వందనములు. మీరు దేవుని వాక్యం శ్రద్ధగా విని దాని ప్రకారం నడవాలని నా ఆశ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ సమయంలో మనము ధ్యానించే వాక్య భాగము మనం చూసినట్లయితే చాలా గంభీరమైనటువంటి మాటలు దేవుడు మాకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ధ్యానించే మాటలు ఇవి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు గురించిన జననమును గురించిన పాఠము మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏ పాఠం అంటే, మొట్టమొదటిగా యూదా స్త్రీలో మరియమ్మ చాలా గొప్ప భక్తిపరులారు, భక్తితో నిండిన అమ్మాయి, కన్య. దేవుని ఏర్పాటు చొప్పున యూదుల స్త్రీలందరూ యేసు ప్రభు నా కడుపులో పుడతారా, నాకప్పుడు కడుపులో పుడతారా అని ఆశ కలిగిన వారు ఉన్నా కూడా యేసు ప్రభు మరియమ్మ కడుపులో పుట్టడానికి ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు చేసిన ఒక ఏర్పాటు. మనం చూసినట్లయితే ఆ సమయంలో గాబ్రియల్ దూత వచ్చి మరియమ్మ, కన్య మరియమ్మకు చెప్తాడు ఏమని, మరియమ్మ నీకు దేవుని దయము దొరికింది, ధన్యురాలు, దేవుని దయముతో నిన్న బిడ్డగా ఉన్నావు, నీవు ధన్యరాలు అని దేవదూత చెప్పిన మాటకు మరియమ్మ చాలా సంతోషపడుతుంది. మరియా, దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగ చేసుకునే మనము దేవుని దయము పొందిన వారే ఉంటున్నామా? దేవుని దయము పొంది ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటున్నామా? దేవుని దయము కలిగిన క్రైస్తవులు ఉన్నామా? దేవుని దయముతో నిండిన ఒక బిడ్డలుగా ఉన్నామా? మనం చూసినట్లయితే కన్య మరియమ్మ అంటుంది, అయ్యా చాలా మంచిదే, దయం దొరికింది నాకు, చాలా మంచిదే. దూత ఇంకొక మాట చెప్తాడు, నీలో నీ గర్భంలో పుట్టే శిశువు లోకరక్షకుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మతో పుట్టబోతున్నాడు. పుడుతున్నాడంటే ఆమెకు తెలియక మరి ఏం చెప్తుందంటే, అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదే, ఎట్లా, ఇది అసాధ్యమైన పని అని కన్య మరియ దూతలు చెప్తే, లేదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు ఏ విధంగా లోకములు రావాలని ఆయన చేసినటువంటి ఏర్పాటు ఇది అంటే. కన్య మరియమ్మ చెప్తుంది, దూత నీ మాట ప్రకారముగా కలుగునుగాక, నీ మాట ప్రకారముగా కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనము మా జీవితంలో మొట్టమొదటిగా క్రిస్మస్ పండుగ చేసే మనమందరము మా హృదయంలో యేసు ప్రభుకు జన్మించడానికి మనము స్థలం ఇవ్వాలి. యేసు ప్రభు ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో జన్మించాలి, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో జన్మించాలి. మరి మనం చూడండి, దూత నీ మాట ప్రకారంగా కావాలంటే ఇంకా వేరే మాట లేదు, నీ మాటకు నేను లోపడతాను, నేను ఒప్పుకుంటాను, లోక రక్షకుడైన యేసు క్రీస్తుకు నేను జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను.
మనం ఆలోచన చేసినట్లయితే యూదా స్త్రీలు ఎవరైతే పెండి కాక గర్భము ధరించినట్లయితే, ఒకవేళ వ్యభిచారం చేసినట్లయితే వారికి రాయితో కొట్టబడాలి, చంపేయాలి. అంతే, అది సంప్రదాయం. కన్య మరియ ఆ ఒక సచ్చినా పర్వాలేదు, నిందాలు వచ్చినా పర్వాలేదు, నా బంధువులు నాకు. ఇప్పుడు సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో నేను వెళ్తే సమాజము నాకు చంపేస్తారు, రాయితో పెడతారు, నిందలు వేస్తారు అని ఆలోచన చేసి కూడా నిందలు భరించటానికి, కష్టాలు భరించటానికి, రాయితో కొట్టినా సరే, నేను మరణించినా సరే లోక రక్షకుడైన యేసుక్రీస్తుకు నేను జన్మం ఇచ్చటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పి దేవుని బిడ్డల. అదే సమయంలో యోసేపు తెలిసింది, ఇంకా గర్భంతో ఉన్న అమ్మాయిని ఎట్ల పెండ్లి చేసుకోవాలి. సమాజం ఏమంటుంది, యూదుల సంప్రదాయం ప్రకారంగా ఆమెకు తిరస్కరించాలి, మరణ శిక్ష ఇవ్వాలి, వ్యభిచారం చేసిన స్త్రీగా సమానం మనం ఎంచాలని ఆలోచన చేస్తూ ఎట్లా నేను చేయాలని ఆ ఒక యోసేపు తన భర్త నిశ్చయకార్యం చేసుకున్న ఆ యోసేపు అంటాడు, ఇంకా నేనేం చేయలేను, నిదానముగా ఆమెకు ఇడిచిపెడతాను నేను, ఇంకా నాకు ఆమెతో అవసరం లేదు. నేను అనుకున్నాను నిశ్చయకార్యం అయిన తర్వాత నేను సంతోషంతో ఉంటాను, మరియమ్మతో నేను కాపురం చేస్తాను అని చాలా సంతోషంతో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు పవిత్రాత్మ మూలముగా ఆయన జన్మించే సందేశము ఆమెకు వచ్చిన తర్వాత కన్య మరియ ఒప్పుకొని జన్మమించడానికి సిద్ధపాటులో ఉంది. యోసేపు తన సిద్ధపాటు ఏమి, ఆమె విడిచిపెట్టాలని, ఆమెతో దూరం ఉండాలని. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ఆలోచన చేసేది ఏమంటే, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి యేసు ప్రభుకు నీ హృదయంలో జన్మమీయటానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచన చేయండి. ఒక క్రిస్మస్ వస్తుంది, మరొక క్రిస్మస్ వస్తుంది, పోతా ఉంటుంది, అంతే. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి నీ జీవితంలో? 70 సంవత్సరమా, 60 సంవత్సరమా, 50 సంవత్సరమా, 30 సంవత్సరమా? ఆలోచన చేయి. యేసు ప్రభుకు జన్మం ఇవ్వకపోతే మా క్రిస్మస్ పండగ ఎలాంటి విలువ లేని పండుగ. యేసు ప్రభుకు మా హృదయంలో జన్మని ఇవ్వాలని సిద్ధపడి ఉండాలి. మరియు మా కన్య మరియ చూడండి, స్త్రీ అంత ధైర్యంతో నేను యేసు ప్రభు జన్మిస్తాను, నిందాలు వచ్చినా పర్లేదు, కష్టాలు వచ్చినా పర్లేదు, నేను ఆయనకు జన్మమీయడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటిగా దేవుని బిడ్డలారా, మన చూసినట్లయితే యోసేపుకు దేవదూత కలలో వచ్చి, యోసేపు ఏమనుకుంటున్నావు, ఇది దేవుని దయముతో కలిగిన ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. మరియమ్మ గర్భములో ఉన్న ఆ శిశువు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మతో పుట్టబోతున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అప్పుడు ఇడిచిపెట్టాలనే ఆలోచన చేసిన ఆ ఒక్క యోసేపు తన భార్య మరియమ్మకు తీసుకొని ఆయన బెత్లెహేముకు వెళ్ళాలి, సంఖ్య రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఆయన వస్తున్నా. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇది మొట్టమొదటి భాగం. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించింది పరిశుద్ధాత్మ మూలంలో, స్త్రీ సంతానంగా. వాట్ ఈస్ క్రిస్మస్? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదాము హవ్వతో దేవుడు చెప్పిన మాట ఏమంటే, నీ సంతానకు స్త్రీ సంతానం నలగబడుతుంది. అదే స్త్రీ సంతానమే యేసు ప్రభు. లోకంలో చాలా మంది పుట్టారు, చాలా మహానుభావులు పుట్టారు, చాలా ధనవంతులు పుట్టారు, చాలా రాజులు పుట్టారు, కానీ ప్రతి ఒక్కరు పురుష సంకల్పంతో పుట్టిన వారు. కానీ యేసుక్రీస్తు మాత్రమే స్త్రీ సంతానంగా ఈ లోకంలో జన్మించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా ముందుకు సాగినట్లయితే ఈ ఒక
క్రిస్మస్ సందేశము మొట్టమొదటిగా ఎవరికి తెలుపబడిందంటే దేవదూతల ద్వారా లూకా సువార్త 2వ అధ్యాయంలో గొల్లలు మేపేవారు, గొల్లల కాపరులు. దూత వచ్చి మీకు ఒక సంతోషమైన శుభాచారం, ఈ నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, లోక రక్షకుడు, లోక పాపం మోసుకునే ఒక దేవుని గొర్రె పిల్లగానే పుట్టాడయ్యా అని ఆ దూతలు చెప్తారు. ఆ దూతలు చెప్పిన మాటకు గొల్లలు చాలా సంతోషపడతారు. కానీ అదే సమయంలో ఆ గొల్లలకు చాలా దుఃఖం కూడా అయింది. ఎందుకంటారా? ఎట్లా దుఃఖమైంది తెలుసండి? ఈ గొల్లలు తమ గొర్రె పిల్లలను తీసుకొని యెరూషలేము దేవాలయంలో వెళ్ళే ప్రతి ఒక్కరికి అమ్మేవారు. దట్ ఈస్ దేర్ వాజ్ బిజినెస్. గొల్లలు వాడు ఒక గొర్రె పిల్లలు అమ్మాలి, డబ్బు తీసుకొనాలి, మళ్ళా ఇంటికి రావాలి, మళ్ళా వెళ్ళాలి, దాన్ని పెంచాలి, మళ్ళా డబ్బు తీసుకొని ఇంటికి రావాలి. ఇది వారి బిజినెస్ అయింటుంది. ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు యేసు ప్రభు పుట్టినటువంటి సందేశము మొట్టమొదటిగా గొల్లలకు చెప్పబడింది? దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే లోక పాపము మోసుకొని గొర్రె పిల్ల ఇంకా లోకంలో ఎక్కడ లేదు. ఆ గొర్రె పిల్లలు పాపము ప్రాయశ్చిత్త బలిగా ఇచ్చి ముందుకు పోవాలని ఆలోచనతో అర్పణ చేసే ఒక పద్ధతి ఉండేది. ఆది కాండం నుంచి, ఉత్పత్తి నుంచి మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, యోహాను తన దగ్గర వచ్చే యేసు ప్రభువును చూసి, ఇగో దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? లోక పాపము మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని అంటున్నాం యేసు ప్రభు. చూసారా? అందుకే గొర్రె పిల్ల ఇంకా అవసరం లేదు. గొల్లలారా, యూదులారా, ఇంకా ఆ గొర్రెలతో అవసరం లేదు, కోసే అవసరం లేదు, బలి అర్పించే అవసరం లేదు. మీ కొరకు యేసు క్రీస్తు లోక రక్షకుడు దేవుని గొర్రె పిల్లగా జన్మించాడు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యోహాను చెప్పే మాటలు, యేసు ప్రభు వారు దేవుని గొర్రె పిల్ల ఈ లోకము జన్మించాడు, పాప విమోచన ఇచ్చటానికి జన్మించాడు, మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యంలో చేర్చాలని ఆయన జన్మించాడు, మనమందరము ఆయన రాజ్యంలో చేరాలని ఆయన జన్మించాడు. ఆయన రాజ్యం ఏమండి? ఆయన రాజ్యం అంటే ఏమే? ఆయన సంఘమే ఆయన రాజ్యం. ఆయన సంఘమే ఆయన రాజ్యం. ఆయన ఒక రాజ్యంలో మనం చేర్చడానికి, తన సంఘంలో చేర్చడానికి ఆయన ఈ లోకములో రక్తము చిందించే కుమారునిగా ఆయన వచ్చేట్టున్నాడు. మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువారు పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘం, దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో మమ్మల్ని చేసటానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. అది నువ్వు నేను గ్రహించాలి. ఆయన సంఘంలో ఉంటేనే మనము పరలోక రాజ్యానికి వారసులైతాం. ఆయన సంఘము మాకు చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచన చేయండి, మా ఇల్లు మాకు ఎట్లా ప్రాముఖ్యమైనది? అది ఎట్లనే ఉండండి, కానీ మా ఇల్లు మాకు చాలా నచ్చిన ఇల్లు అవుతుంది. ఉదయకాలం నుంచి పని చేసుకొని అన్ని కార్యం చేసుకొని నైట్ మా ఇంటికే వెళ్తాం కదండి. అదే రీతిగా క్రైస్తులైన మనమందరము క్రీస్తు అనే ఇంటిలో ఉండాలి, క్రీస్తు అనే కుటుంబంలో ఉండాలి, క్రీస్తులో మనం ఉండాలి. ఆయనలో, ఆయన స్వరక్తములో పాపము కడుక్కొని మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, గొల్లలారా, ఇంకా మీ ఒక్క గొర్రెలతో అవసరం లేదు అని దానికి చెప్పింది. ఇంకొక మాట మీకు చెప్తాను. కొందరు మత శాఖల వాళ్ళు
నా స్నేహితులందరూ గొర్రెలు ఆ శబ్దం, ఆ వార్త విన్న తర్వాత వారు గొర్రెలు కానుక తీసుకొని పోయారని చెప్తున్నారు. మీరు ఆర్టికల్ కూడా చూస్తారు, చిత్రపటం కూడా ఉంది అండి. గొర్రెలు ఆ ఒక్క గొర్రె పిల్లలు కానుక తీసుకొని పోలేదు. వీళ్ళందరూ ఊహించి చెప్పిన మాటలు. గొర్రెలకు చెప్పబడింది అనే దానికి వాడు ఆలోచన చేసి వాడు గొర్రెలు కానుకగా తీసుకొని వెళ్ళారని చెప్తున్నాం. అది తప్పు. ఎక్కడ రికార్డ్ లేదు బైబిల్లో వాడు గొర్రెలు తీసుకొని వెళ్ళారని. నో రికార్డ్ అంటే నాతో మాట్లాడండి, లేకపోతే ప్రణాళిక టీవీ వారికి సంప్రదించండి. గొర్రెలు తీసుకొని యేసు ప్రభు దగ్గర వాడు వెళ్ళలేదు. వాళ్ళు ఎట్లా వెళ్ళారు? వాళ్ళకంతా చెప్పిన మాట నిజమా కాదా, సత్యమా అబద్ధమా అని వారు వెళ్ళి వీక్షించారు, చూశారు. అంతేగాని ఈ గొర్రె పిల్లవారు తీసుకొని వెళ్ళలేదు. చాలా సంవత్సరం నుంచి మా మతశాఖ బంధువులు, మన బంధువులే, వాళ్ళు ఆలోచనతో దేవుని వాక్యము కల్పించి పండుగ చేసుకుంటా గొర్రె పిల్లలు తీసుకొని కానుకించారు, మీరు కూడా కానుకేయాలి అంటారు. నా అలాంటిది ఏం లేదండి. కాపర్లు, గొర్రెల కాపర్లు ఆ గొర్రెలు తీసుకొని పోలేదు. ఆలోచన చేయండి. కానీ వారు ఆ పశువులో జన్మించిన ఆ పాపను, ఆ యేసుని చూశారు. చూసినాక వాళ్ళకి ఏమైంది? సంతోషమైంది, ఆనందమైంది. మా గొర్రె పిల్ల అమ్మకున్నా పర్లేదు, కానీ దూతలు మాకు మొట్టమొదటిగా చెప్పిన రీతిగా మనం చూసాము. నాకు చాలా సంతోషం. భూమి మీద సమాధానం కలిగింది. ఆకాశం ముందు గీతలు, పాటలు పాడతా నాకు చెప్పిన మాట సమాధానం కలిగి చేసిందని సంతోషించాను. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు జననము ప్రతి ఒక్క మానవునికి రక్షణ కలిగి చేసే జననమే ఉంటుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆలోచన చేస్తే జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు ఉన్నారు. వాడు తమ శాస్త్రమని చదివి ఎక్కడ ఈ రాజు పుట్టాడు, ఎక్కడ ఈ బావుడు పుట్టాడు అని ఆలోచన చేసుకుంటూ చాలామంది బయలుదేరారు. వాళ్ళు వచ్చే సమయంలో బంగారము, సామ్రాణి, బోరం తీసుకొని వచ్చారు. ముగ్గురు మిగిలిపోయారు ప్రయాణంలో. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇది ఉంది, చదవండి. వాళ్ళు ప్రయాణంగా వస్తూ ఉన్నారు. ఒక నక్షత్రం వాళ్ళకు కనబడుతుంది, త్రోవ చూపిస్తుంది. ఆ నక్షత్రము ఫాలో చేసి వాళ్ళు రావాల్సి ఉంది. వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ముగ్గురు జ్ఞానులు తర్కాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఆలోచన చేస్తున్నారు. అయ్యా, ఒక జ్ఞాని ఇంకొకరిని చెప్తాడు, ఇంకొకటి చెప్తాడు, వాడు వీరిని చెప్తారు. ఏమనుకుంటున్నారు? అయ్యా, రాజు పుట్టాలని మనం ఆలోచన, పుట్టాడని మనం వస్తున్నాం. రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లోనే రాజు పుడతాడు కదా. బీదవాళ్ళ ఇంట్లో ఎవరు పుడతారు? కానీ స్వజ్ఞానం వేసుకొని వారు వెళ్ళింది హెరోదు దగ్గర. వాళ్ళు తప్పు చేసింది హెరోదు దగ్గర వెళ్ళారు. ఆనెస్ట్ పీపుల్ విల్ డూ ఆనెస్ట్ మిస్టేక్స్. జ్ఞానులని, మనం తెలివిగలవారమని, చాలా తెలుసు అని ఆలోచన చేసి రాజు కుటుంబంలో రాజు పుట్టాడయ్యా, అక్కడ వెళ్దామని వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది? హెరోదు దగ్గర వెళ్ళి, ఆ ప్యాలెస్ దగ్గర వెళ్ళి కొడతారు. ఆ ద్వారపాలకుడు వస్తాడు. అయ్యా, ఎవరు కావాలి? రాజును చూసానికి వచ్చామయ్యా. సరే, ఆయన ఉండండి. ఆయన పోయి హెరోదుకు మాట్లాడి వచ్చి, రండి, రాజుగారు పిలుస్తున్నారు, రండి అని ఆయన పిలుచుకొని రాజు కూర్చొని ఉంటాడు. ఆ జ్ఞానులు అంటారు, అయ్యా, నీకు వందనములు అని చెప్తారు. చెప్పినాక
ఎందుకు వచ్చారు మీరు అంటే, రాజు పుట్టాడు, మనం శాస్త్రము పరిశీలన చేశాము, 3 దేశం నుంచి మనం వస్తున్నామయ్యా, రాజుకు దర్శించాలని, ఆయనకు ఆరాధన చేయాలని వస్తున్నాం. హేరోదు ఏం చేస్తున్నాడు? మంటలేసింది. చిన్న తప్పు హేరోదుకు కోపం లేసింది. కోపం లేచి, సరే ఆయన పుట్టాడా, ఇక్కడైతే పుట్టలేదు, మీరేం ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఆయనను సాగిలో పడి ఆరాధన చేసి వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆయనకు నేను ఆరాధన చేస్తాను అంటున్నాడు. ఈ జ్ఞానులు చేసిన తప్పేమంటే తెలుసండి, నక్షత్రము వెంబడించే బదులుగా సొంత జ్ఞానముతో హేరోదు ఆలోచన వచ్చింది వాళ్ళ తలలో. హేరోదు రాజు ఇంట్లో పుట్టాడని ఆలోచనతో తప్పు చేసి హేరోదు ఇంటికి వెళ్ళారు. ఈరోజు అనేకులు జ్ఞానులైన మనము, చాలా విద్వాంసులయ్యా, మనము చాలా పండితులు, చాలా బైబిల్ చదివాము, చాలా డాక్టరేట్ తెలుసు, మాకు చాలా కంట్రీస్ బోధ చేస్తున్నామనే మనము ఏమనుకుంటున్నాం తెలుసండి, నక్షత్రానికి వెంబడించకుండా, ఆ వెలుగుని వెంబడించకుండా మనము స్వ ఆలోచనతో హేరోదు ఇంటికి వెళ్ళే రీతిగా నరకానికి వెళ్తున్నాం. తప్పు చేస్తున్నాం. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం వింటూ ఉన్నాం, చాలా సంవత్సరం నుంచి మనం వింటూ ఉన్నాం. కాబట్టి మనం ఆ వాక్యానికి లోబడి ఉన్నామా? ఆ వాక్య ప్రకారం నడుస్తున్నామా? ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? ఈ క్రిస్మస్ పండుగ నీకు నాకు ఆశీర్వాదకరంగా యేసు ప్రభు జన్మం కావాలంటే మనము ఆయన చెప్పిన రీతిగా చేయాలి. ఆయన మాటల ప్రకారం నడవాలి. ఆయన ఏ రీతిగా మనకు చేయాలని ఆలోచన ఇచ్చాడో ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. అప్పుడు దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రణాళిక టీవీ వీక్షించే మీకందరికీ నా ఒక మనవి అంటే, మనమందరము వాక్య ప్రకారంగా నడుద్దాం. మనమందరము వాక్య ప్రకారముగా జీవించటానికి వాక్యం తట్టు రావాలి. బ్యాక్ టు ద బైబుల్, నో బ్యాక్ టు ద ట్రెడిషన్స్, నో ట్రెడిషన్స్, నో సంప్రదాయాలు. బైబిల్ ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారం జీవించడానికి దేవుడు మమ్మల్ని అందరినీ మీకును ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన ప్రణాళిక టీవీ అధ్యక్షులకు నా నిండిన వందనములు, వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు మీకు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణమైన తండ్రి, ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క జననముల గురించి మనము కొన్ని విషయాలు నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి సత్యాలు మనం తెలుసుకొని ఉన్నాం ప్రభువా. మీరు మాతో మమ్మల్ని అందరితో ఉండేందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ప్రణాళిక టీవీ వీక్షిస్తున్న ప్రజలందరినీ దీవించండి ప్రభువా. భక్తులందరినీ దీవించండి ప్రభువా. వారి యొక్క జీవితంలో మీరు జన్మించి, వారి కుటుంబంలో మీరు జన్మించి, వారి గ్రామంలో మీరు జన్మించి, వారి పట్టణంలో మీరు జన్మించి ఆశీర్వదించండి ప్రభువా. సమస్త లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్లగా పుట్టి ఉన్నారు ప్రభువా. మా పాపములన్నీ మీ మీద వేసి మనము నిశ్చింతముగా పరిశుద్ధత జీవితం జీవించడానికి సాయం చేయండి ప్రభువా. ఇక్కడ వీక్షిస్తున్న ప్రజలందరినీ మరొకసారి మీ యొక్క పరిశుద్ధ హస్తానికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ క్రిస్మస్ పండుగ ఆశీర్వాదదాయకంగా ఉండేట్లు అలాగ వారందరిని దీవించి, వారి కుటుంబం దీవించి మీరే మహిమ ఘనత పొందవాలని ఈ ప్రార్థన మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ వందనాలు. థాంక్స్. యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన